హలో అండి. సో, టుడే నేను ఈ శారీ స్టైల్ చేస్తున్నాను. ఇది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి దీనికి కాంట్రాస్ట్. సో, ఇక్కడ ఇవి వచ్చాయి కదా! సో, వీటికి మ్యాచ్ అయ్యేలాగా. అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. ఇలా. హలో అండి. వెల్కమ్ బ్యాక్. సో, నేను ఇప్పుడే శారీ అయితే స్టైల్ చేశాను. సో, నేను ఫుల్ శారీ మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాను. సో, ఈరోజు నేను సింపుల్‌గా మేకప్ ఎలా వేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. సో, ఫస్ట్ అయితే నేను హెయిర్ టై చేసుకున్నాను. సో, నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ అప్లై చేశాను. మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా కూడా అది అప్లై చేసేసుకోండి. సో, ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత నేను సింపుల్‌గా అంటే హెవీ మేకప్ లేకుండా సింపుల్‌గా ఎలా చేస్తాను అనేది చూపిస్తా. సో, ఇదొచ్చేసి రేర్ బ్యూటీది మీడియం ట్యాన్. ఇదొచ్చేసి రేర్ బ్యూటీది అండ్ దీని షేడ్ వచ్చేసి మీడియం ట్యాన్ అండ్ ఇదొచ్చేసి ఐ బ్రైట్నర్ అండి. సో, ఐ బ్రైట్నర్ బట్ నేను ఫేస్ అంతా కూడా అప్లై చేస్తాను. సో, నేను యూజువల్‌గా అయితే ఇది ఐ బ్రైట్నర్. సో, నేనైతే ఫస్ట్ ఐస్ దగ్గర అప్లై చేస్తున్నాను. ఎందుకంటే నాకిప్పుడు ఐస్ దగ్గర పెట్టిన తర్వాత నాకు ఫేస్ అంతా బానే అనిపిస్తుంది. అంటే నేను ఫేస్ అంతా కూడా అప్లై చేయను. సో, జస్ట్ ఐస్ దగ్గర పెట్టేసి వదిలేస్తాననమాట. సో, ఇప్పుడు నేను ఐస్ దగ్గర పెట్టేసాను కదా! సో, దీన్ని నేను మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నాను. సో, మనం ఇలా నీట్‌గా మంచిగా ఎలాంటి ప్యాచెస్ అలా లేకుండా నీట్‌గా మనము దీన్ని సెట్ చేసుకోవాలి. సో, ఆ ఎక్స్‌ట్రా ఏమైనా ఉంటే నేను ఐ పైన అలా అలా చేసేస్తాను. సో, ఇంతే అండి. నేను ఓన్లీ అండర్ ఐస్ దగ్గరే ఇక్కడ నాకు ఎక్కడైతే కొంచెం డార్క్‌గా, బ్లాక్‌గా అనిపిస్తుందో సో, అక్కడే పెట్టేశాను. సో, నేను ఫేస్ అంతా పెట్టాలి అనుకోవట్లేదు. సో, మీరు ఇది ఫేస్ అంతా అప్లై చేసినా కూడా చాలా బావుంటుంది. అండ్ ముందుగా ఇదంతా చేయడం ముందు మనము లిప్ బామ్ పెట్టుకోవాలి. సో, నేను ఆల్రెడీ లిప్ బామ్ కొంచెం లిప్‌స్టిక్ లైట్‌గా నేను అప్లై చేశాను ముందుగానే. సో, నేనిప్పుడు మీరైతే ముందుగా లిప్ బామ్ అప్లై చేసుకొని దాని తర్వాత మీరు మేకప్ స్టార్ట్ చేయండి. మాయిశ్చరైజర్, టోనర్ కావాలంటే టోనర్. సో, నేను టోనర్ కూడా ఏమీ అప్లై చేయలేదు. జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకొని నేను ఇక్కడ రేర్ బ్యూటీది ఐ బ్రైట్నర్ అండర్ ఐస్ దగ్గర నేను పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఈ నోస్‌దండి. సో, ఇది నోస్ స్టిక్ ఇది కూడా రేర్ బ్యూటీ నుండే. నేనేంటంటే కొంచెం తీసుకుంటాను. కొంచెం తీసుకొని నేను జస్ట్ నోస్ షార్ప్ చేసుకోవడానికి అంతే. సో, ఇప్పుడు ఇలా ఉంది కదా! కొంచెం అంటే కొంచెం ఇలా నీట్‌గా ఇలా కనిపిస్తదనమాట. సో, నేనేంటంటే ఇక్కడ కొంచెం అండ్ ఇక్కడ కొంచెం ఇలా అనుకొని ఇలా నోస్ ఇలా పై వరకు ఇట్లా అనుకుంటూ ఉండండి. మీరు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే మీకంత చేంజెస్ కనిపించదు. సో, ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఆ నీట్ లుక్ అనేది వస్తది. చాలా బావుంటుంది. సో, నేను ఇంకెప్పుడైనా మీకు హెవీగా మేకప్ ఎలా యేసుకుంటారు, కొంచెం మీడియం కవరేజ్ మేకప్ ఎలా వేసుకుంటారు, ఫుల్ కవరేజ్ మేకప్ అదంతా కూడా నేను షేర్ చేస్తాను. బట్ ఇది నేను డైలీ ఎటైనా వెళ్ళాలి అనుకుంటే డైలీ కాదు. దట్ టూ ఎప్పుడైనా నేను ట్రెడిషనల్‌గా అలా రెడీ అయినప్పుడు వేసుకునే మేకప్ అనమాట ఇది.
సో నా దగ్గర ఇలా క్రాస్ది ఈ నోస్ కట్ చేసుకోవడానికి ఇలాంటి బ్రష్ ఒకటి ఉంది. సో ఇది కలర్ బార్ది, చాలా ఇయర్స్ బ్యాక్ది ఇది. సో నేను అది ఒకసారి హ్యాండ్తో ఇలా పెట్టుకున్నాను కదా, సో దాన్ని నేను ఒకసారి బ్రష్తో కూడా చేస్తున్నాను. మీకు బ్రష్ కూడా అవసరం లేదు, హ్యాండ్ ఒక్కటి ఉన్న నీట్గా చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇది కూడా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఐబ్రో పెన్సిల్. నా దగ్గర ఇది వచ్చేసి అనెస్థేషియాది. నాకు ఇది దీంట్లో ఏంటంటే బ్రౌన్ కలర్ ఉంటుంది, కొంచెం డార్క్ కలర్ ఉంటుంది. సో నేను రెండు మిక్స్ చేసి యూజ్ చేస్తాను. మళ్ళీ దట్టు మనం ఏంటంటే స్టార్టింగ్ నుండి ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు. సో ఫస్ట్ ఏంటంటే మనము మిడిల్ నుండి స్టార్ట్ చేయాలి. మిడిల్ నుండి స్టార్ట్ చేస్తేనే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా సో సేమ్ ఈ ఐబ్రోస్కి కూడా. సో ఇటు కూడా సేమ్ మిడిల్ నుండి మనం స్టార్ట్ చేస్తే నీట్గా ఉంటుంది. ఆ ఐ షేప్ అనేది మనము ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు. ఇక్కడ షార్ప్గా కావాలంటే కొంచెం ఇట్లా పైకి ఇలా అనేసి ఇలా అంటే షార్ప్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ముందు అంతా అయిపోయిన తర్వాత నేను స్టార్టింగ్లో కొంచెం లైట్గా అలా చేస్తాను ఇలా. నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు చాలా సింపుల్ అని చెప్పాను, కానీ నేనేంటంటే నేను ఎప్పుడైనా రెడీ అయినప్పుడు సింపుల్గా అయితే ఇలా అండి, ఒక లిప్స్టిక్ పెట్టేస్తాను అండ్ ఐస్కి ఒకటి కాజల్ పెడతాను బ్రౌన్ది. ఈరోజు సేమ్ ఎగ్జాక్ట్గా అదే చూపిస్తాను మీకు. ఐ పెన్సిల్ అండి. ఐ పెన్సిల్ వచ్చేసి నేను ఇది లోరియల్ ప్యారిస్ది, లోరియల్ వాళ్ళది బ్రౌన్ బ్రన్ అని ఉంది ఇది. సో ఇదేంటంటే నేను ఐ అంతా కూడా అప్లై చేయను, జస్ట్ నేను ఈ ఎడ్జ్ నుండి ఈ మిడిల్ వరకు అప్లై చేస్తాను. చూడండి, నాకు కొంచెం ఫోన్ దూరంగా ఉంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. ఇలా ఒక 5-6 టైమ్స్ అంటే ఇలా వచ్చేస్తుంది. అండ్ ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ దగ్గర కొంచెం ఇలా అనండి, ఇంకా లుక్ బాగా వస్తుంది ఇలా. సో సేమ్ నేను ఇది కూడా అలాగే చేస్తాను. మనము యూజువల్గా ఇప్పుడు నేను ఇక్కడ ఐది లైట్గా మేకప్ అప్లై చేశాను కాబట్టి మనం డైరెక్ట్గా ఇలా పెట్టద్దు. పెడితే ఏంటంటే మనకి మళ్ళీ మన ఫింగర్కే అంటుతూ ఉంటుంది. సో యూజువల్గా అయితే ఒకటి స్పాంజ్ అలాంటివి పఫ్స్ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేస్తాను. బట్ నాకు ఇప్పుడు కొంచెం దూరంలో ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఫింగరే యూజ్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ ఎడ్జ్లో కొంచెం ఒకసారి ఇలా అంటే ఇక్కడ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, బాగుంటుంది. ఇంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లిప్స్టిక్, నేను ఈరోజు ఐలాషెస్కి కూడా నేనేమి మస్కరా అప్లై చేయొద్దు అనుకుంటున్నాను. అదంతా చేస్తే ఇంకా బాగుంటుంది, బట్ నేను కొంచెం నా సింపుల్ రొటీన్ చూపిస్తాను. నెక్స్ట్ బ్లాగ్స్లో మీకు ఒక్కొక్కటి కొంచెం లైట్గా హెవీగా అలా అప్ టు హెవీ మేకప్స్ అవన్నీ చూపిస్తా. సో ఇప్పుడు నేను ఇది నేను చాలాసార్లు చూపించాను. ఇది వచ్చేసి బ్రాండ్ నాకు గుర్తులేదు, గ్రిల్ మాస్టర్ అని ఉంది. సో నేను తర్వాత మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను. సో ఈ లిప్స్టిక్ కొంచెం
నేను ఒకవేళ లిప్‌స్టిక్స్ డార్క్ ఉన్నాయంటే నా దగ్గర ఏం చేస్తానంటే డార్క్ ఉంటే ఇంకా మనకి మొత్తం డార్క్‌గా కనిపిస్తది కదా! సో, ఏంటంటే లైట్‌గా ఇలా అప్లై చేస్తాను. సో, ఇలా లైట్‌గా అప్లై చేసి దాన్నే మొత్తం నేను పెట్టేస్తాననమాట. మీరు ఇంకా ఐలాషెస్ అవన్నీ ఐలాషెస్‌కి మేకప్ అదంతా వేసుకోవచ్చు. నా దగ్గర ప్యాలెట్ కూడా ఉంది ఎన్‌వైఎక్స్‌ది. బట్ నేను చెప్పాను కదా! తర్వాత ముందు బ్లాగ్స్‌లో చూపిస్తాను. సో, నేనైతే ఇప్పుడు ఏమీ కూడా అప్లై చేయట్లేదు. అంతే అండి. ఇది నా సింపుల్ మేకప్. సో, ఇది ఇప్పుడు హెయిర్ కూడా వేసుకున్న తర్వాత ఒక బొట్టు పెట్టుకొని, కొంచెం కుంకుమ పెట్టుకున్న తర్వాత అంత బాగా చాలా బావుంటుంది. సో, ఇప్పుడైతే నేను హెయిర్ వేసుకొనొస్తాను. సో, ఇది నేను వేసిన తర్వాత నేను మొత్తం నా మేకప్ లుక్ చూపిస్తాను. సో, ఇప్పుడైతే నేను దీని తర్వాత ఇప్పుడు మీకు చూపించిన దాని తర్వాత నేను మళ్ళీ నా ఫేస్‌ని ఏం టచ్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఎక్స్‌ట్రా ఏమి యాడ్ చేయాలనుకోవట్లేదు. సో, ఇదే అండి. సో, చూపిస్తాను మీకు. సో, ఇదండి. ఇలా రెడీ అయ్యాను. కొంచెం ఇది హెవీ అనిపిస్తుంది. బట్ దట్స్ ఓకే. సో, ఇదండి నా మేకప్ లుక్. నేను జ్యువెలరీ అయితే ఇది పెట్టేసుకున్నాను. సో, నేను ఫుల్ శారీ కిందికి వెళ్ళాక చూపిస్తాను. సో, ఒక వీడియో తీస్తాను. సో, అందులో చూడండి.